హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు విశ్వగురు జిహెచ్ ప్రసాద్ గారు. ఐశ్వర్య ప్రక్రియ ఎపిసోడ్ 2 గురించి ఈరోజు మాట్లాడదాం. నమస్కారం గురువు గారు. నమస్తే అండి. బ్రహ్మ మన తలరాత రాస్తాడు అనేది చిన్నప్పటి నుంచి ప్రతి ఒక్కరికి అలవాటు పడిపోయిన విషయం. నిజానికి మన సంస్కృతి సంప్రదాయాలు కానీ లేకపోతే మన ఆచారాలు కానీ మన నమ్మకాల్లో అది చాలా స్ట్రాంగ్ బిలీఫ్ అన్నమాట. మన పుట్టుక మొదలయ్యేది అక్కడి నుంచి అని. కాబట్టి బ్రహ్మ మన తలరాత ఆల్రెడీ రాసేసినప్పుడు ఇంక మనం కష్టపడడం ఎందుకు అనేది నా ప్రశ్న. మీ సమాధానం ఏంటి? ఇది చెప్పాలంటే పెద్దలు చెప్తూ వస్తూ ఉంటారు. తాతలు ముత్తాతల దగ్గర నుంచి ఈ మాట వింటూ వస్తూ ఉన్నాం, బ్రహ్మ తలరాత రాయేస్తాడు అని. కానీ ఎక్కడా కూడా పురాణాల్లో బ్రహ్మ మన తలరాత రాస్తాడని లేదు. ఆకర్షణ సిద్ధాంతం ప్రకారం సృష్టి ఆవిర్భవించినప్పటి నుంచి ఈ సిద్ధాంతం ఉంది కదా, మన తలరాతని మనమే స్వయంగా రాసుకుంటాం. రాయడు అనే దానికి ఎగ్జాంపుల్ కూడా ఉంది. విష్ణు పురాణాన్ని కనుక తీసుకుంటే విష్ణు పురాణంలో బ్రహ్మ పుట్టుక గురించి ఉంది. ఎలా పుట్టాడని ఉందంటే, విష్ణు యొక్క నాభి నుంచి ఒక కమలం అనేది ఉద్భవించింది, ఆ కమలం నుంచి బ్రహ్మ ఆవిర్భవించాడని చెప్పి స్పష్టంగా ఉంది. బ్రహ్మకి కూడా సాధారణమైన మనుషుల్లాగా 100 సంవత్సరాలు ఉంటాయంట. విష్ణు పురాణంలో ఉంది, స్పష్టంగా ఉంది. మనం పురాణాలు కాదని ఎన్ని మాటలు మాట్లాడుకున్నా అవన్నీ వ్యర్థమే. ఎందుకంటే మూలాలు అక్కడి నుంచినే ఉన్నాయి కదా. అవును. కాబట్టి ఇప్పుడు ఆ 100 సంవత్సరాలు ఏ విధంగా ఉన్నాయి అంటే, మనకి యుగాలు 4 ఉంటాయి. కలియుగం, ద్వాపర యుగం, త్రేతాయుగం, కృతయుగం. దీన్నే సత్యయుగం అంటారు. ఇప్పుడు ఈ కలియుగాన్ని ఎన్ని సంవత్సరాలను ఒకసారి చూస్తే విష్ణు పురాణంలో ఉన్నది ఏంటంటే 4,32,000 సంవత్సరాలు. దీనికి ముందు జరిగిపోయిన ద్వాపర యుగం 8,64,000 సంవత్సరాలు. దానికి ముందు శ్రీరాముడు ఉన్నటువంటి త్రేతాయుగం అది 12,96,000 సంవత్సరాలు. దానికి ముందు జరిగినటువంటి సత్యయుగం 17,28,000 సంవత్సరాలు. వీటన్నింటినీ కలిపితే ఒక మహా దివ్య యుగం అంటారు. ఇలాంటి 71 దివ్య యుగాలని ఒక మన్వంతరం అంటారు. ఇలాంటి 14 మన్వంతరాలని ఒక కల్పం అంటారు. ఇలాంటి 2 కల్పాలు బ్రహ్మకి ఒక రోజు అవుతుంది. ఓకే. అంటే ఇన్ని కోట్ల సంవత్సరాల్లో మనిషి జీవితకాలం ఎంత ఉంటుంది? ఇప్పుడు యావరేజ్గా తీసుకుంటే 70 సంవత్సరాలు. అవును. ఇంచుమించు 70 లేదా 80 సంవత్సరాలు. అవును. 80 సంవత్సరాల్లో బ్రహ్మకి ఎంత టైం దొరుకుతుంది రాయడానికి? ఇది ఈ 2 కల్పాలు విష్ణు పురాణంలో విష్ణువుకి ఇలా కన్ను ఆర్పి తెరిచేంత టైం అంట. అంత టైం అంట. ఇప్పుడు బ్రహ్మ ఎలా రాస్తాడు? ఎగ్జాంపుల్స్ ఏమున్నాయి? పోనీ విశ్వంలో ఇంకొక పరీక్ష ఉంది. అదేంటంటే, ఈ సృష్టి మొత్తంలో అందరికంటే వేగంగా రాయగలిగే వాళ్ళు ఎవరు అని పురాణాలు ఏం చెప్తున్నాయంటే, వేదవ్యాసుడు ఒకసారి పడుకొని ఉంటాడు. నిద్రపోతూ ఉన్నప్పుడు టక్కుమని కలలో వచ్చి మెలకువ వస్తుంది. లేచి చూస్తే ఎక్కడో పెద్ద భీకర యుద్ధం జరుగుతున్నట్లు విజువల్స్ కనపడతాయి. ఇవి ఎక్కడి నుంచి వచ్చాయని మళ్ళీ మనోనేత్రంతో ఒకసారి దర్శించినప్పుడు ఏమవుతుందంటే, కౌరవులు పాండవులు భీకర యుద్ధం చేస్తున్నారు, అది కురుక్షేత్రంలో జరుగుతోందని స్పష్టంగా తెలుస్తుంది. దీన్ని ముందుగా మనం రాస్తే బాగుంటుందని చెప్పి రాయడానికి సిద్ధమవుతాడు. సిద్ధమైనప్పుడు ఎవరు వేగంగా రాయగలరని అన్వేషించినప్పుడు వినాయకుడు కనపడతాడు. వినాయకుడి కంటే వేగంగా ఎవరు రాయలేరంట. వినాయకుడు ఎంత వేగంగా రాయగలడు అంటే, మనసు ఎంత వేగంగా అయితే పోతుందో అంత వేగంగా రాయగలడు. ఇప్పుడు ఒక మనిషి మనసు ఎంత వేగంగా పోగలదు? 80 సంవత్సరాలు వేసుకోండి యావరేజ్గా, ఒక రోజే తీసుకోండి. ఒక రోజులో మనిషికి వచ్చే ఆలోచనలు ఎన్ని అంటే 60,000 నుంచి 70,000 ఆలోచనలు. ఒక యావరేజ్గా 70,000 పేజీలు రాయగలం అనుకోండి వినాయకుడితో పాటు మనం రాస్తే. బ్రహ్మ ఎంతమంది జీవితాలను రాయగలుగుతాడు? 850 కోట్ల మందికి ఎన్ని పేజీలు పడతాయి రాస్తే? దేని మీద రాస్తాడు? ఇప్పుడు దీన్ని ఎలా తీసుకోమంటారు? ఎలా తీసుకోవాలి? బ్రహ్మ అనే వాళ్ళు రాయరు. ఎవరి తలరాతని వాళ్ళే స్వయంగా రాసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు బాగా చెప్పాలంటే, మేము మా ఫస్ట్ క్లాస్ ఇక్కడ హైటెక్ సిటీలో పెట్టున్నాను, సెకండ్ క్లాస్ అమీర్పేటలో పెట్టున్నాను. దానికి 2 years గ్యాప్ ఉంది. ఆ క్లాస్లో ప్రతి ఒక్క మనిషిని కూడా గొప్పవాడిలాగా వాళ్ళు ఫీల్ అయ్యే విధంగా చేద్దామని చెప్పి బౌన్సర్స్ని పిలిపించాను. అంటే ఏదో నాకు వెనకాల ఉండాలని కాదు.
ఇప్పుడు ఒక సామాన్యమైన మనిషి ఎప్పుడు ఇంకొకరినే హీరోలాగా ఫీల్ అవుతూ ఉంటాడు. అవును. అతన్ని ఎందుకు అతను ఫీల్ కాలేకపోతున్నాడు అని చెప్పి అతను కూడా ఫీల్ అవ్వాలి హీరోలాగా అని చెప్పి వెనకాల బౌన్సర్స్ నిలబడితే ఆయన్ని కాలు మీద కాలేసుకొని కూర్చోమని చెప్పి ఫోటోలు తీయించాం. వాళ్ళకి పంపించాం, ఒక గిఫ్ట్గా పెట్టుకుంటారని చెప్పి. ఇప్పుడు ఆ ఫోటోని చూసినప్పుడు అంతా వాళ్ళకి ఎలాంటి ఫీలింగ్స్ వస్తాయి చెప్పండి ఒకసారి. నేను అక్కడ ఉన్నాను, నా వెనకాల చూడండి బౌన్సర్స్ అని, ఆ ఫీలింగ్ రావాలి. ఇలా వచ్చినప్పుడు ఈ కోరికల నుంచి కొత్త కొత్త కోరికలు అనేవి ఆవిర్భవిస్తాయి. ఆవిర్భవించినప్పుడు అవి నెక్స్ట్ బర్త్కి క్యారీ అవుతాయి. అప్పుడు అలాంటి జీవితం అనేది వస్తుంది. ఇప్పుడు ఈ కోరికని పుట్టించుకున్నది ఎవరు? స్వయంగా ఇతనే. అవును. ఈ కోరికని ముందు బ్రహ్మ రాయలేదు, ఇతనే నేను కూడా ఇలా హీరోలాగా ఉండొచ్చు కదా అన్నటువంటి ఆలోచన ద్వారా అలాంటి లైఫ్ పొందుతున్నాడు. ఇప్పుడు కారు కావాలంటే కూడా అక్కడ కారు వెళ్ళగానే ఆ థాట్ వస్తుంది, నాకెందుకు ఈ కారు ఉండకూడదు, నేను కూడా ఇలా కారులో వెళ్తే బాగుంటుంది కదా అన్న థాట్ ఆ కార్ రప్పిస్తుంది. బ్రహ్మ ఈ కారు నువ్వు ఈ రోజు తీసుకుంటావని రాయడు ఎక్కడా కూడా. ఇప్పుడు ఎన్నో కంపెనీలు, కొత్త కొత్త కంపెనీలు ఈ మధ్య కాలంలో పుట్టుకొచ్చాయి. ముందు నుంచి ఉన్న కంపెనీలు బ్రహ్మకి తెలుసు అనుకోండి, కొత్త కంపెనీలు తెలియదు కదా. అవును. అలా ఉంటది. బ్రహ్మ అయితే రాయడు. సినిమాలు అన్నప్పుడు అరే ఈ లాజిక్ ఎలా మిస్ అయ్యాను అన్నట్టు అనిపించింది నాకు. అలానే కాకపోయినా ఎన్నో నిగూఢమైన విషయాలు ఈరోజు ఈ ఎపిసోడ్లో మీరు చెప్పడం జరిగింది. మన్వంతరాల గురించి కానీ, కల్పాల గురించి కానీ ఇప్పటివరకు చాలా తక్కువ వింటూ ఉన్నాము. దీని గురించి నిగూఢమైన విషయాలు నిజంగా చెప్పడంతో పాటు మా కళ్ళు తెరిపించారని చెప్పాలి. ఎందుకంటే నా జీవితం ఇంకొక చేతిలో ఉంది. చాలా మందికి తెలియదండి ఈ విషయం. నిజంగా తెలియదు గురువు గారు. అంటే అదే ఆట బొమ్మలు అయిపోతున్నారు. అవును. ఇంకొకరు చెప్తే మనం ఇది చెయ్యాలి అది చెయ్యాలని చెప్పి ఫీల్ అయిపోతున్నారు. ఒక కర్మ బంధంలో ఇరుక్కుపోతున్నారు. దాని ద్వారా దాని నుంచి విముక్తి పొందినప్పుడే గొప్ప వాళ్ళు అవుతారు. హ్యాపీగా ఉంటుంది లైఫ్. ఫస్ట్ మీ జీవితం మీ చేతుల్లో ఉంది అనేది మీరు క్లియర్గా సింపుల్గా చెప్పడం జరిగింది. ఇక్కడ గొప్పగా ఆలోచిస్తే అంత గొప్ప జీవితం ఉంటుంది. బ్రహ్మ ఎక్కడ రాయడు. తప్పకుండా గురువు గారు. అండ్ దీనికి తగ్గట్లుగానే ప్రాక్టికల్గా మీరు ఇంకా ఎలాంటి విషయాలు చేయడం ద్వారా మీ జీవితం మార్చుకోవచ్చు, మీరు అనుకున్నవి ఆకర్షించవచ్చు మీ లైఫ్లోకి అనే వాటిపై వెబినార్ కూడా రాబోతుంది. థ్యాంక్ యూ సో మచ్.